ఏంటండి ఇది? మన కుటుంబానికి ఇలా జరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉందండి. ఊరుకో సుభద్ర, ఊరుకో. అది కాదండి, మన శ్రావ్యకి ఏమీ కాదు, ఊరుకో. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. పేషెంట్ చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. ఇంకొంచెం స్కిన్ డ్యామేజ్ అయి ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చిండేది. ప్రస్తుతానికి అలాంటిది ఏం అవసరం లేదు. జరిగిన సంఘటనకి ఆ అమ్మాయి షాక్ లో ఉందంతే. మార్నింగ్ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోవచ్చు. నిజం చెప్పు యామిని, శ్రావ్యకి అలా జరగడానికి కారణం ఏంటి? ఎవరు? నన్ను అడుగుతారేంటండి? పెళ్లి రోజు చేసుకుంది వాళ్ళు, కేక్ పెట్టుకుంది వాళ్ళు, క్యాండిల్ వెలిగించింది వాళ్ళు, పేలింది అక్కడ. వాళ్ళని అడగకుండా నా మీద పడతావేంటి? నిజం చెప్పు యామిని, నువ్వంత పాజిటివ్ గా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే నిన్నొక కంట కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు అదితికి క్యాండిల్ ఇవ్వడం నేను చూశాను. ఆ క్యాండిల్లో ఏదో పెట్టావు, అందుకే క్యాండిల్ పేలింది. శ్రావ్యకి అలా జరిగింది. ఎందుకు అలా చేశావు? ఇది మరీ బాగుంది. నాకు సంబంధం లేని విషయం పట్టుకుని నన్ను అడిగితే నేనేం చేస్తాను? సంబంధం ఉంది, చెప్తున్నాను కదా, సంబంధం ఉంది. అవును, నాకు సంబంధం ఉంది. అయితే ఏంటిప్పుడు? నేను కావాలనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కావాలనే అదితికి క్యాండిల్ ఇచ్చాను, కావాలనే అది పేలేలా చేశాను. కానీ అది పేలేలా చెయ్యాలనుకున్నది మాత్రం శ్రావ్య కోసం కాదు, అహల్య కోసం. ఏంటి? అహల్య కోసమా? ఏం మాట్లాడుతున్నావు యామిని? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? అర్థం అవుతోంది. నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. నా కూతురు బాగుండాలి, నా కూతురు సంతోషంగా ఉండాలి. అందుకు నేనేమైనా చేస్తాను. ఏమైనా చేయడం అంటే మనుషుల్ని చంపేంత వరకు వెళ్తావా? అవసరమైతే వెళ్తానని చెప్తున్నాను కదా. మళ్ళీ ఎందుకు తిరిగి తిరిగి అదే విషయం అంటున్నారు మీరు? నా కూతురు ఏడుపు చూస్తూ నేను బ్రతకలేను. నా కూతురు జీవితం బాగుండడానికి అవసరమైతే చంపేస్తాను. అవును, ఇదంతా నేనే చేశాను. నా కూతురు కోసం చేశాను. మీకు అర్థం అవుతుందా? ఊరికే నన్ను పదే పదే అడిగి నాకు చిరాకు తెప్పించకండి. ఏదో జరుగుతుందనుకుంటే ఈ శ్రావ్య మధ్యలో దూరి అంత చెడగొట్టింది. లేదంటేనా ఈ పాటికి అహల్య హాస్పిటల్లో అంత వికారంగా తయారయ్యి అట్నుంచటే
ఏ రామేశ్వరమో శనేశ్వరమో వెళ్ళిపోయి ఉండేది. దాంతో పీడ వదిలిపోయేది. హలో, ఏంటి పరిస్థితి? హా, ఇంట్లో పరిస్థితికే శ్రావ్యాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అందరూ బానే ఉన్నారు, అంతా బానే ఉంది, ఒక్క నేను తప్ప. అలా ఎలా బాగుంటుంది? ఉండకూడదు కదా? కానీ బానే ఉన్నారుగా. ఆహా, మనం ఉండనివ్వంగా. అంటే ఇంట్లో పెళ్లి రోజు ఫంక్షన్ చెయ్యమన్నది ఎవరు? అహల్య. దానికి ఏర్పాట్లు చేసిందెవరు? అహల్య. కేకు రెడీ చేసింది అహల్య. కేకు మీద క్యాండిల్స్ తెచ్చిందెవరు? నువ్వు. ఒసే పిచ్చి మొహం, ఎవరైనా అడిగితే ఇలాగే చెప్తావా? నువ్వే కదా మమ్మీ తెచ్చింది. అది ఇంటికి తీసుకొచ్చింది నేనే. అది మనిద్దరికి మాత్రమే తెలుసు. కానీ కేకు మీద పెట్టడానికి తెచ్చింది అహల్య. ఇప్పుడు నాకు అర్థమైంది మమ్మీ. అది తెచ్చిన క్యాండిల్స్ తోనే దాన్ని ఎలా తగలబెడతానో నేను చూపిస్తాగా. అమ్మమ్మ గారు, అహల్య.